Hello students, welcome to online classes ABN and PRR College of Science Koburu. Paper BOM Business Organization and Management Semester 1 BCom General and Computer Application. So already మనం ఫోర్త్ యూనిట్ వరకు టాపిక్స్ అనేవి కూడా చెప్పుకోవడం జరిగిందండి. సో ఇది ఫిఫ్త్ యూనిట్ అయినా యూనిట్ 5 ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వహణ విధులలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ నిర్వహణ విధుల కోసం ఈరోజు మనం టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఆల్రెడీ మీరు ప్రీవియస్ టాపిక్లో మేనేజ్మెంట్ ఏంటంటే మనం తెలుసుకున్నాం. ఒకసారి చెప్పుకుందాం మేనేజ్మెంట్ అంటే. సో మేనేజ్మెంట్ ప్లేక్ ఏ రోల్ in the business organization. It means art of the getting things done by other people. A large scale concern has member of department such as sales department, purchase department, financial department and staffing department, etc. So each department managed by an expert who is dependent on called as department manager. Okay, all those activities of the different departments manager or be direct towards the achievements business enterprise. సో ఇక మనం చూసుకునేప్పటికీ ఆధునిక వ్యాపార సంస్థలో నిర్వహణ అన్నది కీలక పాత్ర పోషిస్తుందండి. అయితే దీన్ని మనకి ఒక ఆంగ్ల భాషలో వచ్చేసరికి మేనేజ్మెంట్ అనే పదానికి తెలుగులో ఏంటంటే నిర్వహణ అని అర్థం ఉందండి. అయితే మనం ఇతరుల చేత పనులు చేయించి సంస్థ లక్ష్యాలను సాధించాలనే నిర్వహణనే అని చెప్పచ్చండి మనం. అయితే ఏదైతే సంస్థ లక్ష్యాలు ఉంటాయో ఆ సంస్థ యొక్క లక్ష్యాలను మనం ఇతరుల చేత ఛేదించాలంటే నిర్వహణ అంటారని సింపుల్గా చెప్పచ్చండి. అయితే భారీ వ్యాపార సంస్థ చూసుకుంటే డిఫరెంట్ శాఖని డివైడ్ చేయడం జరుగుతుంది. అమ్మకాల శాఖని, కొనుగోలు శాఖని, పర్చేస్ శాఖ అని ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక నిర్వాహకుడిని నియమిస్తారు. సో ఆ నిర్వాహకుడినే మనం ఇంగ్లీష్లో అయితే మేనేజర్ అని అంటాడు. సో అతను ఈ విభాగాల నిర్వాహకులు అందరూ కూడా ఏదైతే సంస్థ యొక్క ఆబ్జెక్టివ్స్ అచీవ్మెంట్స్ ఉన్నాయో ఆ యొక్క ధ్యేయాలను నిర్దేశించి నిర్వహణ అనేది జరుగుతూ ఉంటుందని మనం చెప్పవచ్చండి. అయితే మనకి ఈవెన్ పీటర్ డ్రగ్స్ అన్న ఆయన వర్డ్స్లో చూస్తుంటే ఆయన ఏం చెప్తున్నారంటే వితౌట్ ద మేనేజ్మెంట్ ద రిసోర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ రిమైనింగ్ రిసోర్స్ మేర్లీ నెవర్ బికమ్ ఏ ప్రొడక్షన్. సో ఈయన పీటర్ డ్రగ్ యొక్క అభిప్రాయం ఏంటంటే నిర్వహణ సమకూర్చే నాయకత్వం లోపిస్తే వనరులు అన్నవి వనరులుగానే మిగిలిపోతాయి కానీ ఉత్పత్తిగా మారు అని ఈయన పీటర్ డ్రగ్స్ ఆయన యొక్క మాటల్లో చెప్పడం జరిగిందండి. ఆయన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో మనం కొన్ని డెఫినేషన్స్ కూడా మనం చూసినప్పుడు మనకి కుంజ్ అండ్ ఓడనల్ మహాశయులు ఏం చెప్తున్నారు అంటే ఈవెన్ మేనేజ్మెంట్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ గెట్టింగ్ థింగ్స్ డన్ త్రూ అండ్ విత్ పీపుల్ ఫార్మలీ ఆర్గనైజేషన్ గ్రూప్స్. సో ఎవరైతే ఒక సమూహం కింద లాంఛనప్రాయమైన వ్యవస్థలో ఇతరుల చేత పనులు చేయించి సంస్థ లక్ష్యాలను సాధించడాన్ని నిర్వహణ అంటారని కుంజన్ ఓడనల్ హాస్యాలు చెప్పడం జరిగిందండి. అదే మనకి హెన్రీ ఫెయిల్ అన్న ఆధార్ అయితే ఏం చెప్తున్నారు అంటే ఏదైతే అంచనా అంటే ఫోర్కాస్టింగ్ ప్లాన్ టు ఆర్గనైజ్డ్ కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్. సో ఏదైతే ప్రణాళిక నిర్వహణ సమన్వయపరంగా నిర్వహించగలరో దాన్నే మేనేజ్మెంట్ అని మనకి డిఫరెంట్ ఆధార్స్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఇవ్వడం జరిగిందండి. సో మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ మనం ఒక 8 ఫంక్షన్స్కి మనం డివైడ్ చేయొచ్చండి. దాంట్లో మొట్టమొదటి ఫంక్షన్ వచ్చేసరికి ప్లానింగ్.
ప్లానింగ్, దీన్ని తెలుగులో ఏమంటారంటే ప్రణాళిక అని అంటారండి. సో ప్లానింగ్ ఈజ్ ద బేసిక్ మేనేజ్డ్ ఫంక్షన్. ఇట్ హెల్ప్స్ టు డిటర్మినింగ్ future course of action of before following the achieving the ఎంటర్ప్రైజ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. సో ఇక్కడ ప్రణాళిక అన్నది ఏంటంటే చాలా అతి ముఖ్యమైనదండి. వ్యాపార కార్యక్రమాల ప్రణాళిక తయారు చేయడం ప్రధాన ఘట్టమని మనం చెప్పచ్చండి. అంటే నిర్వహణ విధుల్లో ప్రణాళిక అత్యంత ప్రధానమైనది, చాలా అత్యంత ముఖ్యమైనది. ఎందువల్లంటే నిర్వహణ ప్రణాళిక అనగా ఏంటంటే ఒక పనిని చేయడానికి ముందు ఆలోచించే ప్రక్రియ అని ఒక అర్థం అన్నది వస్తుందండి. అలాగే ఒక పనిని ఎవరు అంటే ఒక పనిని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అంటే ఇక్కడ ఆ పని అన్నది ఏంటంటే మనం డివైడ్ చేసుకోవాలండి. అంటే వాట్ డూ యూ, వెన్ డూ యూ, హూ డూ యూ, హౌ డూ యూ ఇట్ ఏ పర్టికులర్ అని మనం చెప్పచ్చండి. అయితే ఈ మేనేజ్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ వితౌట్ ద ఇన్వాల్వ్స్ థింకింగ్ ఆఫ్ ద బిఫోర్ డూయింగ్. ఓకే, సో ఇక్కడ ప్లానింగ్ అనేది ఏంటంటే మనకి ఒక పనిని ఎవరు చేయవలను, ఎప్పుడు చేయవలను, ఏ విధంగా చేయవలను, వాటి ఫలితాలను ఏ విధంగా సంబంధించుకోవాలనే మొదలైన అంశాల మీద వదిలేయడం జరుగుతుందండి. ఇది తోడ్పడుతుందని చెప్పచ్చండి. ఇది పూర్తిగా మన యొక్క ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ యొక్క ఆలోచనలు అలాగే వివేకంతో ఆలోచించవలసిన పని ఎంతైనా విజ్ఞానంతో ఆలోచన వ్యక్తి ఇక్కడ ఆర్గనైజేషన్ యొక్క ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుందండి. దీన్ని ముందు చూపుతో తయారు చేయాలి కాబట్టి సత్ఫలితాలను విశదీకరించడమే దీని యొక్క ప్రణాళిక ప్రధాన ధ్యేయమని మనం చెప్పచ్చండి. అయితే దీంట్లో ఈవెన్ ఇట్ ఇంక్లూడింగ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ సచ్ హ్యాజ్ ఫోర్కాస్ట్, డిసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో దీని ఇక్కడ 3 అంశాల మీద డిపెండ్ అయి ఉంటుందండి ప్లానింగ్ అన్నది. సో ఒకటి దూరదృష్టి, రెండోది నిర్ణయాలు చేయటం, మూడోది వచ్చరికి ఏవైనా సమస్యలు వచ్చినా సమస్యను ఎలా పరిశీలించాలి అన్నది. ఈ 3 అంశాలు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయిన ఉంటాయని మనం చెప్పచ్చండి. సో ప్లానింగ్ అంటే ఏంటి? వ్యాపార కార్యకలాపాలను ప్రణాళికలకు తయారు చేయడంలో ప్రధాన ఘట్టం ఇది. అయితే నిర్వహణ యొక్క విధులలో ప్రణాళిక అత్యంత ప్రధానమైనది. ఓకే, అంటే ప్రణాళిక అంటే అనగా ఏంటంట, ఒక పనిని చేయడానికి ముందు ఆలోచించే ప్రక్రియ అని అర్థాన్ని ఇస్తుందండి. అయితే ఒక పనిని ఎవరు చేయాలి, ఒక పనిని ఎవరు చేయాలి, వాట్ డూ యూ, వెన్ డూ యూ, హూ డూ యూ అండ్ హౌ డూ యూ ఇన్ ఏ పర్టికులర్ టాస్క్. మేనేజ్మెంట్ ఈజ్ ఏ ప్రాసెస్ విత్ ద ఇన్వాల్వ్స్ థింకింగ్ బిఫోర్ ద డూయింగ్. సో ఈ యొక్క పనిని చేయాలి అనుకుంటే ఏ విధంగా చేయగలను, వాటి ఫలితాలను ఏ విధంగా సంబంధించిన అంశాలన్నీ కూడా దీంట్లో పరిశీలించడం జరుగుతుంది. ఇది ఇలాగా మనకి హెల్ప్ఫుల్గా తోడ్పడుతుందని మనం చెప్పచ్చండి. ఇది మొత్తం పూర్తిగా ఏంటంటే తెలివితేటల మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇది కంపల్సరీ ఏంటంటే తెలివితేటల మీద, అలాగే మంచి ఆలోచన శక్తి, మంచి విజ్ఞాన విభాగం దీన్ని ముందుగా చూపుతో తయారు చేయాలి కాబట్టి సత్ఫలితాలను సాధించడమే ఈ ప్రణాళిక యొక్క ప్రధాన ధ్యేయం మనం చెప్పచ్చండి. అయితే దీంట్లో 3 అంశాలు అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఒకటి ఏంటొచ్చరికి ఫోర్కాస్టింగ్, రెండోది డిసిషన్ మేకింగ్, మూడోచ్చరికి ప్రాబ్లమ్ సాల్వింగ్. అలాగే రెండో అంశం ఏంటంటే ఆర్గనైజేషన్. తెలుగులో ఏమంటారంటే దీన్ని వ్యవస్థీకరణ అని చెప్పచ్చండి. అంటే ఎవ్రీ బిజినెస్ ఎంటర్ప్రైజ్ నీడ్ ద సర్వీసెస్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ పర్సన్స్ టు లుక్ ఆఫ్టర్ ఇట్. The energy of every individual is charges to achieving the and control of the activities varies of the production. సో ఇక్కడ మనకి వ్యవస్థీకరణ అనేది, ఆర్గనైజేషన్ అనేది కూడా ఈ యొక్క ఫంక్షన్లో ముఖ్యమైన ఫంక్షన్ మనం చెప్పచ్చండి. అంటే వ్యాపార ప్రణాళిక తయారు చేయడంతో మాత్రమే సరిపోతుందండి. సో ప్రణాళికతో పాటు దాన్ని ఏ విధంగా మనం దాన్ని అమల్లో పెట్టాలి, అంటే ఒక జీవనాన్ని జీవం పోయాలి అంటే మనకి వ్యవస్థీకరణ అనేది చాలా అవసరం అండి. అనగా తయారు చేసుకున్న ఏవైతే ప్రణాళికలు ఉందో వాటిని ఎలా అమలు చేయాలో చూడాలి. అలాగే సంస్థ యొక్క ధ్యేయాల సాధన కోసం ద్రవ్యం, అలాగే ముడి పదార్థాలు, అలాగే మనుష్యులు అంటే శ్రామికులు, యంత్రాలు, మార్కెటింగ్ మరియు ఇతర భౌతిక సేవా సదుపాయాలు సమీకరణ ఒక చోట చేర్చవలను, ఏమి చేయవలను అనేది ప్రణాళిక తెలియజేస్తే దానిని సాధించగలసిన యంత్రాన్ని వ్యవస్థీకరణలో సమకూర్చుందని మనం చెప్పచ్చండి.
సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ప్రణాళిక వచ్చేవారికి కేవలం ఒక ప్లానింగ్ అనేది బాగా ప్లాన్ చేస్తాం. అంటే ఏ విధంగా ఫ్యూచర్లో మనం ప్లాన్ చేయాలి ఏంటి అన్నది మాత్రమే అక్కడ జరుగుతుంది. అయితే ఆ ప్రణాళికలో రచించిన వాటికి ఏవైతే అవసరమో అంటే ఈవెన్ లేబర్ కావాలా, లేకపోతే మిషనరీ కావాలా, లేకపోతే మనీ కావాలా, ఇవన్నీ కూడా సరైన విధంగా సమకూర్చుని ఒక దుక్కును సమకూర్చుకోవడానికి మనం ఇక్కడ వ్యవస్థీకరణని మనం చెప్పచ్చండి. అలాగే మూడో దశలకి స్టాఫింగ్ సిబ్బందీకరణ. సో ఇక్కడ సిబ్బందీకరణ కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ఫంక్షన్ ఇన్వాల్వ్స్ ద మేనేజింగ్ టు ద పోస్టింగ్ ద ఆర్గనైజేషన్ ప్రాసెస్. ఇట్ ఈస్ ద అసోసియేషన్ మ్యాన్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ నోడల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఇక్కడ వచ్చేటికి సిబ్బందీకరణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే తగినంత సిబ్బంది అనేది లేకపోతే వ్యవస్థ కూడా అడుగు అనేది ముందుకు వేయడం చాలా కష్టతరం అండి. ఎందుకంటే ఇది నియంత్రణ, మానవ వనరుల యొక్క నిర్వహణ, మానవ వనరుల యొక్క ప్రణాళిక అత్యంత అవసరం అని చెప్పచ్చండి. అంటే అలాగే సరైన పనిని సరైన వ్యక్తిని నియమించడం ద్వారా సిబ్బంది అన్నది ప్రధాన లక్ష్యం అండి. అంటే ఏ పని ఎవరు చేయగలరు అనే వారికి అప్పచెప్తేనే ఆ పని అనేది సంపూర్ణంగా చేయగలరు. అలా కాకుండా దాని యొక్క వాల్యూ లేని పని వాటికి మనం ఇచ్చి ఆ యొక్క తెలియని వ్యక్తికి ఆ పని అప్పచెప్తే ఆ పని అన్నవాడు చేయలేడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలాగే లక్ష్యం సిబ్బంది గారి యొక్క కొత్త సంస్థలకు అలాగే కొనసాగు సంస్థలకు కూడా అత్యంత అవసరం అని చెప్పచ్చండి ఇది. అలాగే కొత్త సంస్థల యొక్క వాటి అవసరాల మేరకు సిబ్బంది నిర్ణయించుటకు, కొనసాగించుటకు, అలాగే సంస్థ యొక్క సిబ్బందిని విరమణ, మరణం, వ్యాపారాల యొక్క విస్తృతికి కూడా వాటి పట్ల తమకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలండి. అంటే ఇక్కడ సిబ్బందీకరణ వచ్చాడంటే రెండు విధాలుగా కూడా చాలా ఇంపార్టెంట్. అంటే లేటెస్ట్గా న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి. సో లేటెస్ట్గా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ మనం జాయిన్ చేసుకోవాలి, ఎటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకోవాలి, మనకి తగ్గడాన్ని మనం దాంట్లో నూతనంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామా లేదా, అలాగే కంటిన్యూ అవుతున్న బిజినెస్ అయితే సో ఎవరు రిటైర్మెంట్ అయిపోతున్నారు, ఎవరు చనిపోతున్నారు, దాన్ని రిక్రూట్మెంట్ ఎలా చేసుకోవాలనేది అంతా కూడా ఈ యొక్క సిబ్బందీకరణలో వస్తుందని మనం చెప్పుకోవచ్చండి. ఈ యొక్క ఫంక్షన్ యొక్క విధి అది మనం చెప్పచ్చు. అలాగే ఇంకో విధి వచ్చేవారికి డైరెక్టింగ్, సో నిర్దేశన. సో ఈ యొక్క డైరెక్టింగ్ అన్నది కూడా మనకి డైరెక్టింగ్ ఈజ్ ద కన్సర్న్ విత్ ద క్యారింగ్ అవుట్ divided into directors is called as a management is the action. Directing is the moving the action of supply of standardization power to the అని మనం చెప్పచ్చండి. అంటే ఇక్కడ నిర్దేశన డైరెక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సంస్థ యొక్క అన్ని కార్యకలాపాలను రూపొందించి నిర్వహించడమే కాకుండా క్రింది ఉద్యోగులు ఏ విధంగా పనిచేయాలో సూచించి వారి పనిని పరీక్షించడానికి నిర్దేశించడం మనం చెప్పచ్చండి. అలాగే ప్రణాళికీకరణ, వ్యవస్థీకరణ, సిబ్బందీకరణ తర్వాత మేనేజర్లు సిబ్బంది గరిష్ట సామర్థ్యంతో పనిచేయడానికి పనిని పర్యవేక్షించి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఈ యొక్క నిర్దేశంలో మనకు చూపిస్తుందండి. అంటే నిర్దేశం వచ్చేది ఏంటంటే కేవలం మనం ప్లానింగ్ చేస్తున్నామండి, తర్వాత ఆర్గనైజ్ చేస్తున్నామండి, తర్వాత స్టాఫింగ్ చేస్తున్నామండి. సో ఇవన్నీ కార్యకలాపాలన్నీ కూడా సరైన విధంగా నడుస్తున్నాయా లేవా అని పర్యవేక్షించడం మనం నిర్దేశన డైరెక్టింగ్ అని చెప్పచ్చు. అంటే సంస్థ యొక్క అన్ని కార్యకలాపాలను కూడా రూపొందించిన నిర్వహించడమే కాకుండా క్రింది ఉద్యోగులు ఏ విధంగా పనిచేయాలో సూచించి వారి ఆ పనిని పర్యవేక్షించడానికి నిర్దేశన అంటారని మనం చెప్పచ్చండి. అలాగే ప్రణాళికలోని, వ్యవస్థీకరణలోని, సిబ్బందీకరణ తర్వాత మేనేజర్ల యొక్క సిబ్బంది గరిష్ట సామర్థ్యంతో పనిచేయడానికి వారి పనిని పర్యవేక్షించి వారి తగిన సూచనలు అలాగే సలహాలు ఇవ్వాలని ఈ యొక్క డైరెక్టింగ్ యొక్క ఫంక్షన్లో మనకి చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చరికి మోటివేషన్. సో ఇవి ప్రేరణ అని మనం తెలుగులో చెప్పచ్చండి. అంటే ఇక్కడ మోటివేషన్ ఏంటంటే ద టర్మ్ మోటివేషన్ derived from the word motivate, which the means a need and emotion that promote individual into action. సో ఇక్కడ సిబ్బందితో పని చేయాలనే ఆసక్తిని కలగజేయడానికి ప్రేరణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఒక మానసిక ప్రక్రియ అని మనం చెప్పచ్చండి. అయితే సిబ్బందికి తమ అప్పగించిన పనిని శ్రద్ధాశక్తులతో నిర్వహించడానికి మేనేజర్లు ప్రేరణ కలిగించడం వలన అయితే ఈ యొక్క మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అలాగే సిబ్బంది గరిష్ట సామర్థ్యంతో పనిచేయడానికి మేనేజర్లు వారి యొక్క
పాత్రను సరైన విధంగా ఏ రకంగా ప్రయోజనాలు కలుగజేస్తారు అంటే వారికి ఆర్థిక పరంగాను ఆర్థికేతరంగా కూడా ఈ యొక్క ప్రయోజనాలను సమకూరుస్తూ ఉంటారండి. సో ఆర్థికేతరంగా మనం చూసినప్పటికీ ఆర్థిక ప్రయోజనాలు చూసినట్టుగా వారి యొక్క జీతాలు కానీ శాలరీస్ కానీ అదే వేజెస్ కానీ అలాంటివన్నీ కూడా అలాగే బోనస్లు కానీ ఇస్తూ ఉంటారండి. అదే మనం ఆర్థిక ప్రయోజనాల కిందకి వాళ్ళకు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అలా కాకుండా ఈవెన్ ఉద్యోగ భద్రత కానీ లేకపోతే వాటి యొక్క ప్రయోజనాలకి అన్నీ కూడా ఆర్థిక ఇతర ప్రయోజనాల్లోకి వస్తాయి. అంటే ఇక్కడ మోటివేషన్ అంటే ఏంటి, వాడు చాలా బాగా వర్క్ చేయాలి అంటే వ్యాపారాలు బాగా నిర్వహించాలంటే వాడిని మోటివేట్ చేయాలండి. సో నీకు ఇలాంటి వర్క్ చేయడం వల్ల నీకు ప్రమోట్ చేయడం వల్ల సేల్స్ ఎక్కువ చేస్తుంటే నీకు దీంట్లో ప్రమోషన్ ఇస్తాను, లేకపోతే దీంట్లో ఇన్సెంటివ్స్ ఇస్తాను అని మనం ఎంకరేజ్ చేయాలి. అంటే మేనేజర్ ఏం చేయాలి, సిబ్బందిలో పని చేయాలి, ఆసక్తి పని చేయడానికి ప్రేరణ మోటివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక మానసిక ప్రక్రియ, ఒక విధమైన మోటివేషన్. సో మీరు సేల్ చేయండి, మీరు సేల్ చేస్తే ఇంత మీ యొక్క సాలరీస్ హైక్ చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పడం ఏంటి, వాళ్ళు ఉత్సాహంగా ఉండి పని అనేది చాలా ఇంట్రెస్ట్గా శ్రద్ధాశక్తులతో పని నియమించడం వల్ల వల్ల కొన్ని ప్రయోజనాలను మనం ఇస్తూ ఉంటాం. అవి ఎకనామికల్ నాన్ ఎకనామికల్. సో ఎకనామికల్గా ఏంటంటే సేల్స్ కానీ సాలరీస్ కానీ వేజెస్ కానీ అయితే ఇలా ఇంక్రిమెంట్స్ కానీ వేయడం అలా కాకుండా ఇవి నాన్ ఎకానమీ అంటే ఏంటి, ఇవి జాబ్ సేఫ్టీనెస్ కోసం కానీ సేఫ్టీ జాబ్ ఇవన్నీ కూడా మనం చూపించడం వల్ల ఈ యొక్క విధి అన్నది మంచి ప్రయోజనం సమకూరుతుంది మనం చెప్పచ్చు. మోటివేషన్ తర్వాత వచ్చరికి నియంత్రణ, కంట్రోలింగ్. సో కంట్రోలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ కంట్రోల్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ విచ్ ఎనేబుల్స్ ద మేనేజ్మెంట్ టు గెట్ ద పాలసీ ఇంప్లిమెంటేషన్ టాక్ టు కలెక్షన్ ఆఫ్ యాక్షన్ it act promote the not according to the standards planning in the being of management. Controlling is the final stage. సో ఇక్కడ వచ్చేసరికి మనకి నియంత్రణ అనేది కంట్రోలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగులో కంట్రోలింగ్ అంటుంది, దాన్ని తెలుగులో నియంత్రణ అంటారండి. సో అంటే నిర్ణయాలు పథకాల ప్రకారం నిర్దేశించి సూత్రాల ప్రకారం వారి చేసిన ఆజ్ఞల ప్రకారం సంస్థలోని పని జరుగుతున్నది లేనిది సరిచూడడమే నియంత్రణ అంటారండి. అంటే ఇక్కడ వర్క్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా. సో కంట్రోల్ ఈజ్ ద ప్రాసెస్ విచ్ ద ఎనేబుల్ ద మేనేజ్మెంట్ టు గెట్ ఇట్స్ పాలసీ ఇంప్లిమెంటెడ్ ద కలెక్టివిటీ యాక్షన్. సో ఇది పని అనేది జరుగుతుందా, కేవలం ఆజ్ఞలు జారీ చేసిన మాత్రాన సరిపోదు, జారీ చేసిన ఆజ్ఞలు ప్రకారం సంస్థలో పని జరుగుతున్నది లేనిది పరిశీలించవలను. అలాగే ముందుగా ప్రణాళిక చేసిన ప్రకారం ఫలితాలు ఉన్నాయా లేవా అని కూడా తెలుసుకుని వాటిని తగిన విధంగా నియంత్రణ చేయవలను. అంటే ఇక్కడ కంట్రోలింగ్ అంటే పై విధంగా ఆర్డర్స్ ఇస్తున్న పరంగా కింద వర్క్ అంతా జరుగుతుందా లేదా. సో ఆర్డర్ చెప్పేసి వదిలేయడమే కాకుండా ఆ వర్క్ జరుగుతుందో లేదో చూసుకోవాలి. అలాగే ప్లానింగ్లో మనం ఎటువంటి ఆబ్జెక్టివ్స్ ఎటువంటి ధ్యేయాలు అయితే పెట్టుకున్నాం తగిన విధంగా ఆ యొక్క పని అనేది జరుగుతుందా లేదా అనేది కూడా చూసుకుని ఆ యొక్క విధి, ఈ యొక్క నియంత్రణ కంట్రోలింగ్ యొక్క నిధిలో ఈ యొక్క ఇది వస్తుందని మనం చెప్పచ్చండి. సో తర్వాత వచ్చరికి ఈవెన్ కోఆర్డినేషన్. సో ఇక్కడ కోఆర్డినేషన్ తెలుగు ఏమంటారంటే సమన్వయం అని చెప్పచ్చండి. అంటే ఇక్కడ వ్యవస్థ యొక్క విధుల్లో మనం చూసినప్పటికీ కోఆర్డినేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద మేనేజ్మెంట్. సో అతి ముఖ్యమైన విధుల్లో ఈ యొక్క కోఆర్డినేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ essential challenges of the activities of the various individuals in organization for achieving in business objectives. సో ఇక్కడ ఏవైతే మనకి అత్యంత ప్రధానమైనది ఏంటంటే సిబ్బంది సామూహికంగా పనిచేసేటప్పుడు వారి మధ్య సమన్వయం అనేది అత్యంత అవసరమని చెప్పచ్చండి. ఎందువల్లంటే సమూహాల కార్యకలాపాలు ఏకీకరణ చేసి ప్రక్రియ ద్వారా సమన్వయం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి హెన్రీ అన్న అభిప్రాయం చేస్తుంటే సంస్థ యొక్క ధ్యేయాల సాధన సిబ్బంది కార్యకలాపాలను సంఘటితపరచాలి కానీ సమన్వయపరచాలని ఆయన ఏక వ్యక్తి వ్యాపారంలో సమన్వయం అనే ప్రశ్న ఉండదు కానీ ఇద్దరు లేదా అంతమంది కంటే ఎక్కువ మంది వ్యక్తులు పనిచేసేటప్పుడు వారి మధ్య సమన్వయం అనేది అత్యంత అవసరమని ఆయన చెప్తున్నారు. అందుచేత సమన్వయాన్ని నిర్వహణ దాన్ని సాధించడం అన్నది చాలా కష్టమైన అంశం అని మనం చెప్పచ్చండి. అంటే ఇక్కడ సమన్వయం అనేది కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మంది వర్క్ చేస్తున్న వారి మధ్య కోఆర్డినేషన్ అనేది దెబ్బతింటే సమన్వయం అనేది దెబ్బతింటే
ఆ యొక్క సంస్థ అనేది సరైన విధంగా అభివృద్ధి చెందలేదని మనం చెప్పచ్చు. ఇందువల్ల వారు వేరియేషన్స్ రావడం వల్ల అంటే పని అనేది జరగదు. సో వాళ్ళిద్దరి మధ్యలో మంచి కోఆర్డినేషన్ ఉందనుకోండి, సో ఆ కోఆర్డినేషన్ అనేది మంచి స్థాయిలోకి వెళ్తుందని ఈ ఫంక్షన్ యొక్క విధి అని మనం చెప్పచ్చు. తర్వాత వచ్చేటికి కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈవెన్ భావ ప్రసారాలు మనం తెలియదు చెప్పండి. ద వర్డ్ కమ్యూనికేషన్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ కమ్యూనియూస్. సో ఇది మనకి ఈ యొక్క పదం అనేది మనకి లాటిన్ పదం నుండి ఉద్భవించిందని మనం చెప్పొచ్చండి. కమ్యూనస్ అనే పదం నుండి, కమ్యూనికేషన్ అనే పదం కమ్యూనస్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించిందని మనం చెప్పొచ్చండి. అయితే దిస్ మీన్స్ కామన్. దీని యొక్క అర్థం ఏంటంటే మనం కామన్గా అంటే కామన్ అని ఏంటంటే దీని దృష్టిలో చెప్పడం ఏంటంటే వినడం, అర్థం చేసుకోవడం అనే పదాలు ఇమిడి ఉంటాయని మనం చెప్పొచ్చండి. కమ్యూనికేషన్ మీన్స్ షేరింగ్ ద ఐడియాస్ ఇన్ కామన్. సో ఇట్ రిఫర్స్ టు ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఫీలింగ్, ఎమోషన్స్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ హ్యావ్ బిట్వీన్ టూ or more persons. Nothing happiness in management, still communication take a places. It may be oral and written in generally. It follows downward from supplier subord coordinations and follows the upward from subordinates and supervisors. It also flow horizontal operating same levels. సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఏంటంటే ఒకే విధంగా ఉంటుంది. కమ్యూనికేషన్ ద్వారా అనేది మేనేజర్లు క్రింది ఉద్యోగులు ఏ విధంగా పనిచేయాలో తెలియజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మేనేజర్ సిబ్బంది అభిప్రాయాన్ని యాజమాన్యానికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా యాజమాన్యం యొక్క అభిప్రాయాలు సిబ్బందికి తెలియజేయాలి. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నోటి మాట ద్వారా జరగచ్చండి, లేదా రాతపూర్వకంగా జరగచ్చండి, లేకపోతే సైకిల్ ద్వారా జరగచ్చండి. సో కమ్యూనికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, పైనుంచి కిందకు జరగచ్చండి, కింద నుంచి పైకి జరగచ్చండి. సో అది అనేది ఎలా జరుగుతుందంట, నోటి మాట ద్వారా జరగచ్చు, ఓరల్గా జరగచ్చు, రిటర్న్గా జరగచ్చు, రాతపూర్వకంగా జరగచ్చు, ఈవెన్ సైకిల్ ద్వారా కూడా జరగచ్చని చెప్తున్నాను. అంటే ఇక్కడ కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఊర్ధముఖంగా కానీ, అంటే పైనుంచి కిందకి కానీ, అధోముఖంగా కానీ, కింద నుంచి పైముఖం కానీ జరుగుతుందని చెప్పండి. అంటే అధికారిక పరంగా చూసుకున్నట్టు క్రింది ఉద్యోగుల నుండి పై ఉద్యోగుల అధికారికి కూడా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సూత్రాలు కానీ ఈ విధంగా సమతలంగా కానీ ఉండవచ్చు అని మనం చెప్పచ్చు. ఒకసారి సమతలంగా కూడా ఉంటుంది. అందుచేత కమ్యూనికేషన్ అన్నది నిర్వహణలో ప్రాణం వంటిది అని చెప్పవచ్చండి. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే ఏంటంటే దెబ్బతింటుంది. ఇందువల్ల సరైన కమ్యూనికేట్ చేయలేకపోయాను, నేను అధికారితో సరైన విధంగా చెప్పలేకపోయాను, లేదా కింద ఉద్యోగులు సరిగ్గా చెప్పలేకపోయాను, వాడికి ఒక విధంగా అర్థమైంది, నేనేమో ఒక విధంగా చెప్పాను అనుకోండి. ఆ కమ్యూనికేషన్ దెబ్బతిన్నప్పుడు ఆ ఆర్గనైజేషన్ ఏదైతే మనం చెప్పుకున్నామో అది ఆ స్థాయికి చేరడానికి లేట్ అవడం వల్ల కొన్ని విభేదాలు వచ్చి ఆర్గనైజేషన్ దెబ్బతినే ప్రమాదం. కాబట్టి ఈ యొక్క ప్రిన్సిపల్ అంటే ఈ యొక్క ఫంక్షన్ కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్ ఫంక్షన్ మనం చెప్పచ్చండి. సో మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ మనం ఇన్ని విధంగా డివైడ్ చేయొచ్చు. 8 టైప్స్లో మనం డివైడ్ చేయొచ్చండి. ప్లానింగ్, ఆర్గనైజేషన్, స్టాఫింగ్, డైరెక్టింగ్, మోటివేషన్, కోఆర్డినేషన్, కంట్రోలింగ్ అండ్ కమ్యూనికేషన్. సో ఈ 8 యొక్క ఫంక్షన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, ప్రణాళిక కానీ, లేకపోతే ఆర్గనైజ్ వ్యవస్థీకరణ కానీ, సిబ్బందీకరణ కానీ, డైరెక్టింగ్ నిర్దేశన కానీ, మోటివేషన్ ఈవెన్ ప్రేరణ కానీ, ఈవెన్ కోఆర్డినేషన్ సమన్వయం కానీ, కంట్రోలింగ్ నియంత్రణ కానీ, కమ్యూనికేషన్ భావ ప్రసారం కానీ, ఈ 8 యొక్క విధుల్లో కూడా సరైన విధంగా నిర్వహించినప్పుడు వ్యాపారం అన్నది మంచి స్థాయిలో నడుస్తుంది అని ఈ విధుల యొక్క ముఖ్య ఉద్దేశం అని మనం చెప్పచ్చండి. సో మనకి యూనివర్సిటీ పరంగా పేపర్లో ఎక్కువగా మేనేజ్మెంట్ నిర్వహించి మేనేజ్మెంట్ యొక్క విధులను వివరించండి, డిఫైన్ మేనేజ్మెంట్, ఎక్స్పాండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీరు ఈ యొక్క టాపిక్ నుంచి ఈ యొక్క 8 పాయింట్స్ కూడా ఇలా ప్రిపేర్ అయ్యి రాయడం వల్ల మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.